everyone, this is Bhavani Sheshadri. Welcome back to my channel. Today we are going to make a most popular dessert in Hyderabad, that is Shahi Tukra. సో ఇది మేము కూడా రీల్స్లో చూసి టెంప్ట్ అయ్యి చేస్తున్నాం అన్నమాట. సో ఈజీ అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. సో బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ కలర్ ఉంటుంది కదా సైడ్స్, అది మొత్తం రిమూవ్ చేసి ట్రయాంగిల్లో కట్ చేసి పెట్టుకోవాలి. అవి సైడ్ పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ అండ్ ఆయిల్ సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి డీప్ ఫ్రై కోసము. అలాగే పక్కన ఒక బౌల్ తీసుకొని 300 grams ఆఫ్ షుగర్ వేసుకొని కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆయిల్ అనేది వేడైపోయింది. సో ఇందాక పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ప్యారలల్గా పక్కన ఉన్నటువంటి వాటర్ ఉన్నాయి కదా, అదే షుగర్ సిరప్ కోసం మనము దాంట్లో కొంచెం ఇలాచి అండ్ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ 2 యాడ్ చేసినాక కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చాక పాకంలా కాకుండా వాటరీ ఉన్నప్పుడే గ్యాస్ కట్టేసేయాలి. ఇంకొక పక్క మనం కట్ చేసుకున్నాం కదా ట్రయాంగిల్లో, వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ వాటర్లో డిప్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా ఎక్కువసేపు ఉండకూడదు, ఎక్కువసేపు ఉంటే ఇరిగిపోతుంది. సో నార్మల్గా డిప్ చేసుకొని ఒక బౌల్లోకి మనం సపరేట్గా చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు దాంట్లో డిప్ చేసినామంటే చూపిస్తాం మీకు, ఇరిగిపోతుంది. సో నార్మల్గా దాంట్లో వేసి ఒకసారి చూడండి, నేను అది ఎక్కువ డిప్ చేయడం వల్ల అది విరిగిపోయింది. సో ఎక్కువ డిప్ చేస్తే బ్రెడ్ ముక్క కాబట్టి ఈజీగా విరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జస్ట్ దాంట్లో వేసేసి ఒక 30 seconds అట్లా ఉంచండి దాంట్లో. తర్వాత తీసి ఒక వెడల్పాటి ప్లేట్లో అమర్చుకోవాలన్నమాట. సో ఆ బ్రెడ్ స్లైసెస్ అనేది మనకు బాగా 1 by 1 అలాగే ఒకదాని మీద ఒకటి బాగా పెట్టుకోవాలన్నమాట. అలా అమర్చుకోవాలి. ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయా, అది గోల్డెన్ కలర్లో వచ్చే వరకే ఫ్రై చేయాలన్నమాట. సో ఎక్కువ మాడినా కూడా బాగోదు. జస్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా కలర్, ఆ కలర్ వచ్చేదాకా అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ పిస్తా, బాదం ఇవన్నీ చిన్నగా గ్రైండ్ చేసి పైన ఒక లేయర్గా వేస్తున్నాం అన్నమాట. సో మీకు కాబట్టినంత ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని చిన్నగా మిక్సీలో మనకు ఒక్కసారి ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తే చిన్నగా అయిపోతాయి అన్నమాట. బాదం పప్పును వెడల్పుగా పొడవుగా కట్ చేసుకొని అవన్నీ తీసుకొని ఇక్కడ ఒక లేయర్గా ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ని అమర్చినప్పుడు ఒక లేయర్గా వేసుకోవాలన్నమాట. అది వేసుకున్నాక మళ్ళీ పైన బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసి పైన మళ్ళీ పేర్చుకోవాలి. అలా ఒక 2 లేయర్స్గా, మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే లేయర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సేమ్ ప్రాసెస్. సో ఫైనల్గా మనకు అన్నీ అయిపోయినాక సిరప్ మిగిలిపోతుంది కదా, ఆ సిరప్ని మనం మొత్తం ఆల్ పీసెస్కి రౌండ్గా వేసేసుకోవాలన్నమాట, అంతా పట్టేలాగా. ఆ మిగిలిన సిరప్ మొత్తం దాంట్లోకి వేసేసేయాలి. మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ ఒక పక్కన గ్యాస్ పెట్టుకొని పాలు ఇక్కడ 1.5 లీటర్ అప్రాక్స్ 2 లీటర్స్ అనమాట. 2 లీటర్స్ మిల్క్ తీసుకొని బాగా మరిగించాలన్నమాట. మరిగించినాక దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు, అలాగే 2, 3, 4 మెత్తగా దంచి ఇలాచి పౌడర్ వేయాలి. సో బాగా ఫైన్ పౌడర్, కొంచెం షుగర్, ఇలాచి పౌడర్ అనమాట. ఇది దంచి వేయాలన్నమాట. వేసినాక అవి ఒక 2 glasses ఆఫ్ మిల్క్ని ఒక సైడ్ దాంట్లో ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఒక మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, మనకు బయట దొరుకుద్ది మిల్క్ పౌడర్. సో ఆ మిల్క్ పౌడర్ని ఆ బౌల్లో హాఫ్ ది బౌల్ ఆఫ్ మిల్క్ పౌడర్ని దాంట్లో కలపాలి. అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట. సో కొంచెం కార్న్ఫ్లోర్ని కూడా తీసుకొని దాంట్లో మిక్స్ చేయాలి. ఉండలు గడ్డలు ఏం రాకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్లోగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ ఫైన్గా మిక్స్ అయిపోయి ఒక టెక్చర్ అనేది వస్తుంది అనమాట, థిక్ టెక్చర్. సో అలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ థిక్ టెక్చర్ని తీసుకుపోయి మనం మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్లో యాడ్ చేయాలి అన్నమాట.
మిల్క్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మిల్క్ అనేది దగ్గరగా తిక్కుగా అయిపోతుంది అనమాట. సో తిక్కుగా అవ్వేటప్పుడు మీరు బాగా ఆ మిక్చర్ యాడ్ చేసినప్పుడు మనం ఇంకా తిప్పుతానే మిక్స్ చేస్తూనే ఉండాలి. కొద్దిసేపు మిక్స్ చేయకపోయినా అడుగంటిపోతుంది. సో ఆ మిక్చర్ని ఇంకా మనం ఫ్యాన్ కింద ఆరపెట్టాలి. మొత్తం కూల్ అయినాక మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ అవన్నీ వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ మిక్చర్ని యాడ్ చేయాలన్నమాట. లేయర్స్గా ఉంటుంది కదా, అంతా పోయేంత వరకు ఆ బ్రెడ్ స్లైసెస్ మునిగేంత వరకు ఈ మిక్చర్ని బాగా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 5 or 6 minutes బయటే ఉంచాలి. సో మళ్ళీ మనం ఉన్నాయి కదా డ్రై నట్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. పైన మళ్ళీ యాడ్ చేసుకొని ఒక 2 or 3 minutes తర్వాత తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి. రీఫ్రిజిరేటర్లో ఒక 3-4 hours అయితే ఇంకా బాగుంటుంది. టైం లేదు అనుకుంటే 1 hour అయినా పెట్టండి. లాస్ట్ ఫైనల్గా ఇలా ఉంటుంది. దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట, రీఫ్రిజిరేటర్లో. సో ఇలా పెడితే చాలా టేస్టీ షాహీ టుక్రా రెడీ అయిపోయినట్టు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదండి షాహీ టుక్రా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. బాయ్.